అసలు ఇది ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ మెయిన్లీ క్రోమోజోమల్ డిజార్డర్. నాన్ డిస్జంక్షన్ ఆఫ్ క్రోమోజోమల్ మూలంగా ఒక క్రోమోజోమ్ 21 అనే ప్లేస్లో అబ్నార్మాలిటీ ఉండడం మూలంగా డౌన్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలి, దీనివల్ల బేబీస్కి ప్రమాదం ఏంటి అంటే జనరల్గా బేబీస్కి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ అనేది బేబీస్లో చూస్తూ ఉంటాము, ఈ ADHD అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాంగ్ విత్ ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళకి ఏమైనా కంజనైటల్ హార్ట్ డిసీజ్ కానీ లేదు కంజనైటల్ డయాఫ్రమెటిక్ హర్నియా ఇట్లాంటి కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కూడా ఈ బేబీస్లో చూస్తుంటాం అనమాట. సో వీటిని ఐడెంటిఫై చేయడం ద్వారా మనం కపుల్ని కానీ బేబీస్ని కానీ ఇట్లాంటివి అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వెజనిస్మస్ అనేది చాలా మంది ఉమెన్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం, కానీ కొంతమంది ఉమెన్ మాత్రమే బయటికి చెప్పుకుంటూ ఉంటారు ఈ వెజనిస్మస్ కండిషన్ గురించి. సో యాక్చువల్లీ వెజనిస్మస్ అంటే ఏంటి అంటే యోని దగ్గర ఉన్న కండరాలు ఆటోమేటిక్ గా టైట్ అవ్వడం అనమాట. సో మజిల్స్ అనేటివి వెజనల్ మజిల్స్ అనేది ఆటోమేటిక్ గా టైటన్ అవ్వడం. సో యూజువల్ గా ఇది ఎందువల్ల వస్తుంది అంటే యాంజియస్నెస్ అంటే ఆందోళన వలన లేదంటే ఫియర్ భయం వలన లేదా ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వలన అండ్ సెక్షువల్ లైఫ్ గురించి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇలాంటి అన్ని కండిషన్లో కూడా యూజువల్ గా మనం వెజనిస్మస్ అనేది చూస్తూ ఉంటాం. దీనివల్ల కలిగే సిమ్టమ్స్ ఏంటి అంటే కలిగే లక్షణాలు ఏంటి అంటే యూజువల్ గా మనకి అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు డిఫికల్టీ అవ్వడం, పెయిన్ రావడం అండ్ అలాగే పెనిస్ లోపలికి ఇన్సర్ట్ చేయడంలో డిఫికల్టీ అవ్వడం అండ్ అలాగే కూడా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అవ్వడం అండ్ టాంపోన్స్ యూజ్ చేయడంలో కూడా డిఫికల్టీ అవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. యూజువల్ గా యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వేరేవి అంటే డోనర్ గ్యామెట్స్ వాళ్ళవి కాకుండా వాళ్ళ ఓన్వి కాకుండా వేరే గ్యామెట్స్ అనేది చాలా తక్కువగా అడ్వైస్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళది ట్రై చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే అస్సలు వీలు లేదు వాళ్ళ కణాలు యూజ్ చేయడానికి అప్పుడు మాత్రమే డోనర్ కణాలు అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇట్లాంటి ఇండికేషన్స్ ఏముంటాయి అంటే వెన్ స్పర్మ్ అసలు పాసిబుల్ లేదు, వాళ్ళ స్పర్మ్ యూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఆర్ వాళ్ళ స్పర్మ్ యూజ్ చేయడం సేఫ్ కాదు, ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్లో, ఎవరైతే కపుల్లో వాళ్ళ హస్బెండ్లో చాలా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఆ రిస్క్ ఎక్కువ ఉంది బేబీకి రావడానికి అన్నప్పుడు మాత్రం డోనర్ కణాలు అనేది అడ్వైస్ చేస్తాం. సో చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఆర్ 0 స్పర్మ్ కౌంట్. సో 0 స్పర్మ్ కౌంట్ ఉంటే అంటే కణాలు లేకపోవడం సెమెన్ శాంపుల్లో. సో ఈ అజోస్పర్మియా అంటాం. ఈవెన్ కణాలు మొత్తం 0 ఉన్నా కూడా అందరికీ డోనర్ స్పర్మ్స్ అవసరం ఉండదు. వీళ్ళకి చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనము లోపల టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ కనుక బాగుంటే లోపల నుంచి డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసుకునేడానికి ఆప్షన్ ఉంటుంది, దాన్ని టెసా అంటాం. సో 0 ఉన్నా కూడా డైరెక్ట్గా డోనర్ స్పర్మ్ అనేది ఎవరు అడ్వైస్ చేయరు. నిజంగా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం, అంటే 0 కణాలు ఎందుకు ఉన్నాయంటే టెస్టిస్ పని చేయకపోవడం వల్ల టెస్టిస్ మొత్తం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, అప్పుడు 0 అయిపోయింది అన్నప్పుడు మాత్రమే డోనర్ కణాలు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను IUI ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో IUI ప్రాసెస్ అనేది ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఎవరికి చేయాలి ఈ ప్రాసెస్ అంటే, సో మీరు న్యాచురల్గా ట్రై చేశారు అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ అవ్వలేదు అనే వాళ్ళకి మనం IUI ప్రాసెస్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి బట్ స్టిల్ అంటే ట్యూబ్ కూడా ఓపెన్ ఉంది బట్ స్టిల్ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అయ్యే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం మెయిల్ ఫ్యాక్టర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, కొంచెం కణాలు తక్కువ ఉన్నాయి, కదలే కణాలు తక్కువ ఉన్నప్పుడు మీరు IUI ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటే, అండ్ దెన్ మీకు సెక్షువల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎరెక్టైల్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా IUI అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో IUI ప్రాసెస్లో మేము ఏం చేస్తామంటే యూజువల్గా డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. స్కాన్ చేసి గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాము. అండ్ దెన్ అండాశయ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, సిస్ట్ ఉన్నాయా లేవా ఇదన్నీ చూసుకుంటాం. IVF స్టిమ్యులేషన్ అంటే ఏంటి, స్టిమ్యులేషన్ అంటే ఏం చేస్తారు? సో IVF స్టిమ్యులేషన్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ స్కాన్ చూసి ఆ తర్వాత మీ బ్లడ్ టెస్ట్లు అనేది మనం చూసుకుని, సో ఇవి రెండు మనకి బాగున్నాయి, మీ డాక్టర్ బాగున్నాయి అని అంటే దెన్ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీ ఎగ్ కౌంట్ బట్టి మీ రెస్పాన్స్ అనేది ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి
ఏజ్ ఆఫ్ ద ఫిమేల్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి వారి యొక్క వెయిట్ బట్టి మనం డోస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్సీ ప్రొసీజర్ ద్వారా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఇక్సీ ప్రొసీజర్లో ఎన్ని oocytes వచ్చాయో అవి ఆ స్పర్మ్స్తో మనము ఇక్సీ చేసి డే 5 వరకు కల్చర్ చేయడం అనేది జరుగుతుంది ఎంబ్రియాలజీ ల్యాబ్లో. డే 5లో మనకి ఎంబ్రియో స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే మనము ఎగ్స్ గ్రో చేయడానికి ఇచ్చే పీరియడ్ని మనం స్టిమ్యులేషన్ పీరియడ్ అని అంటాం. సో దాన్ని బట్టి మనం డోస్ ఇస్తూ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట.